గోదావరి తీరం మీద వెలసిన పరిశ్రమల నేల, బొగ్గుగనుల గుండె చప్పుడు వినిపించే ప్రదేశం, అడవుల మధ్య అభివృద్ధి కథ రాసుకున్న జిల్లా. ఇదే మంచిర్యాల జిల్లా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంచిర్యాల జిల్లా ఏర్పడింది. ఈ జిల్లా ముందుగా పాత ఆదిలాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది. గోదావరి నది ఈ జిల్లాకు జీవనాడి, బొగ్గుగనులు ఈ జిల్లాకు ఆర్థిక బలం, అరణ్యాలు ఈ నేల అందం, గిరిజన సంస్కృతి ఈ ప్రాంత ఆత్మ. జిల్లాకు పేరు ఎలా వచ్చింది? మంచిర్యాల అనే పేరు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని మంచి రేవు అని పిలిచేవారని చెబుతారు. గోదావరి నది ఒడ్డున ఉండటం వల్ల ఈ ప్రాంతం వ్యాపార రేవుగా ప్రసిద్ధి చెందింది. తర్వాత మంచిరేవు అనే పదం కాలక్రమేణా మంచిర్యాలగా మారింది అని స్థానిక చరిత్రకారులు చెబుతారు. మరికొందరు ఈ ప్రాంతాన్ని పూర్వం గర్మిల్లా అని పిలిచేవారని కూడా చెబుతారు. భౌగోళిక స్థానం: మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉత్తర భాగంలో ఉంది. ఈ జిల్లాకు ఉత్తరాన మహారాష్ట్ర రాష్ట్రం, తూర్పున కోమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, దక్షిణాన పెద్దపల్లి మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లా మొత్తం విస్తీర్ణం సుమారు 4016 చదరపు కిలోమీటర్లు. జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి: మంచిర్యాల, బెల్లంపల్లి. మొత్తం 18 మండలాలు ఉన్నాయి. గోదావరి జిల్లాకు జీవనాడి. గోదావరి నది మంచిర్యాల జిల్లా జీవన విధానాన్ని నిర్ణయిస్తుంది. ఈ నది వల్లే జిల్లాలో వ్యవసాయం అభివృద్ధి చెందింది. ముఖ్యంగా వరి సాగు ఎక్కువగా జరుగుతుంది. ప్రాణహిత నది కూడా ఈ జిల్లాలో ప్రవహిస్తుంది. ఈ 2 నదులు జిల్లాకు సహజ సంపదను అందిస్తున్నాయి. గోదావరి ఒడ్డున ఉదయం సూర్యోదయం సమయంలో కనిపించే దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. అరణ్య సంపద: మంచిర్యాల జిల్లా అరణ్యాలతో నిండిన ప్రాంతం. కవాల్ టైగర్ రిజర్వ్కు చెందిన కొంత భాగం ఈ జిల్లాలో ఉంది. ఇక్కడ అడవి జంతువులు, అరుదైన పక్షులు కనిపిస్తాయి. అడవుల్లో జింకలు, అడవి పందులు, నెమళ్ళు, అడవి కోళ్లు, చిరుతలు వంటి జీవులు కనిపిస్తాయి. ఈ అరణ్యాలు గిరిజన జీవనానికి ఆధారం. గిరిజన సంస్కృతి: మంచిర్యాల జిల్లాలో గోండ్లు, కొలాంలు వంటి గిరిజన తెగలు నివసిస్తారు. వారి జీవన విధానం ప్రకృతితో మమేకమై ఉంటుంది. గిరిజనుల పండుగలు, నృత్యాలు, సంగీతం ప్రత్యేకమైనవి. ధింసా వంటి నృత్యాలు పండుగల సమయంలో చూడటానికి అద్భుతంగా ఉంటాయి. అడవిలో దొరికే పండ్లు, తేనె, ఔషధ మొక్కలు వారి జీవనాధారం. బొగ్గుగనుల కథ: మంచిర్యాల జిల్లా అంటే